ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యకాలంలో వంట చేసే విషయంలో కొత్త కొత్త వంటలు ట్రై చేసే విషయంలో ఆడవాళ్ళకి ఏం మాత్రం తీసిపోవట్లేదు మగవాళ్ళు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వెళ్ళిపోయి ఏం కొత్త వంట ఉంది, ఏ కొత్త రెసిపీ ఉంది, ఏ ప్రాంతంలో వంట చేయాలి అని ఆడవాళ్ళతో పోటీగా సెర్చ్ చేసి మరీ చేసేస్తున్నారు. మీ అందరికీ నేను ఇచ్చే సలహా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కడ ఎక్కువ వెతుక్కోవక్కర్లేదు. కమ్మగా కడుపు నిండా ఒక మంచి టేస్టీ రుచికరమైన వంట ఈరోజు చేసుకోవాలి అంటే మీరు చేయవలసింది అమ్మ చేతి వంట అని టైప్ చేయండి. అక్కడ ఎన్నో రకరకాల అమ్మ చేతితో చేసిన వంటకాలు మన ఈటీవీ అభిరుచిలో మీకు సిద్ధంగా ఉంటాయి. ట్రై చేసేయండి. ఈరోజు కూడా అలా తయారు చేసుకునే ఒక రుచికరమైన వంటను మీకు చూపించడానికి నేను మా ఎక్స్పర్ట్తో రెడీగా ఉన్నాను. అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సూపర్. ఈరోజు అమ్మ చేతి వంటలో అందరూ ట్రై చేసేలాగా ఒక ఎమ్మీ రెసిపీ చూపించాలి. ఓకే ప్రవీణ. అవునా? ఏం చేస్తున్నారు ఈరోజు మటన్ నువ్వుల చాప్స్. మటన్ నువ్వుల చాప్స్. ఓ, ఇంకెందుకు ఆలస్యం, అది సూపర్గా ఉంటుందని అసలు పేర్లోనే ఎమ్మి నోరు ఊరిపోతుంది. మటన్ నువ్వుల చాప్స్ చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూద్దాం. మటన్ నువ్వుల చాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న మటన్ చాప్స్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఉడికించి తురుముకున్న ఆలు, నువ్వులు, మిరియాల పొడి, గరం మసాలా, గోధుమ పిండి, నూనె, గుడ్లు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మటన్ చాప్స్ అని మనకి కావాలన్నమాట. దీంట్లో అంటే ఇలా బోన్ ఉండాలి చుట్టూ. మన ఇలాంటి పీసెస్ మనం పర్టికులర్గా దీనికి తీసుకోవాలి. ఇది ఒక స్నాక్ ప్రవీణ. అవును. ఓకే, అందువల్ల ఒక స్టార్టర్. సో దీన్ని నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించేసారు. కుక్కర్లో బాగా మెత్తగా ఉడికించేసి పెట్టారు. తర్వాత ఆలు ఉడికించి తురిమేసి పెట్టేసుకున్నాను. ఉడికించేటప్పుడు వాటర్ వేసి ఉడికించమంటారా మటన్? అవును. అవునా? ఓ, మరి ఎక్కువ అయిపోతే స్ట్రెయిన్ చేసేసి సూప్ లాగా లేకపోతే స్టాక్ లాగా మనం మటన్ కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు అది వేసేసుకోవచ్చు. కొంచెమే ఉంది అనుకుంటే కాసేపు ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే అది డ్రై అయిపోతుంది. డన్. సో ఇంకోటి ఆలు ఉడికించి తురిమేసుకున్నాం. ఓకే, డన్. స్టార్ట్ చేద్దాం. సో మిక్సింగ్ బౌల్లో ఉడికించి తురిమిన ఆలు, కొంచెం ఒక స్పూన్ అంతా గోధుమ పిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, పసుపు, సరిపడా ఉప్పు ఆల్రెడీ మటన్లో కూడా ఉంది. మనకు ఆలుకి ఎంత కావాలో అంత మాత్రమే కావాలి. కొంచెం ఎగ్ అన్నమాట. సో మిక్స్ చేసుకోవాలి. ఇదొక ట్రెడిషనల్ రెసిపీ ప్రవీణ. ఏంటంటే యూపీలో బాగా చేసుకుంటారు. యూపీ, బనారస్. మళ్ళీ ఏంటంటే వీళ్ళు బ్రెడ్ క్రమ్స్ కూడా వేస్తారు. నేను నువ్వులు వేసి చేశాను. సో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే ఉప్మా రవ్వతో కూడా బాగుంటుంది. ఓకే, ఉప్మా రవ్వ అయినా లేదంటే బ్రెడ్ క్రమ్స్. ఇంకా మేము హెల్దీ కాబట్టి ట్రై చేస్తాం. నాకు నువ్వుల టేస్ట్ బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. అంతేగా. మిక్స్ అంతా మనం దీనికి చుట్టుకోవాలి. పలుచగా పెట్టుకోవాలా? లేదు, నార్మల్గా ఇలా ఉంటే ఓకే. కొంచెం మనం గోధుమ పిండి వేసుకోవచ్చు. నువ్వులు వేస్తాను కాబట్టి అదుక్కుంటాయి. అందుకే నేను కావాలనే పలుచగా పెట్టుకున్నాను. ఇది డీప్ ఫ్రై చేస్తామా? షాలో ఫ్రై. ఈ లోపల మనం ప్యాన్ పెట్టేసి షాలో ఫ్రైకి నూనె వేసేసి
సో ఇలా పైన ఇలా అనుకోని జస్ట్ రోల్ చేసుకుంటే చాలు, ఆయిల్ వేసి అంతే కదా. అంతే. సో ఇలా అన్నీ పెట్టద్దు, షాలో ఫ్రై చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది కదా. ఆఫ్ చేసేద్దాం కదా. ఓకే, కొంచెం డెలికేట్గా ఉంటాయి, అలా రాకపోతే స్పూన్తో కూడా అయినా తీసుకోవచ్చు. ప్రవీణ గారు వేడివేడిగా మటన్ నువ్వుల చాప్స్ రెడీ అయిపోయింది. సలాడ్తో అలాగే చట్నీతో టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే డన్. సో వీటిలో బాగా ఫ్రై అయింది ఒకటి చూసుకొని నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నువ్వులు బాగున్నాయి పైన. ఇవి డీప్ ఫ్రై కూడా బాగుంటాయేమో కదా. రెండు కాంబినేషన్ అదిరిపోయింది. ఆలు, మటను, నువ్వులు మూడు ది బెస్ట్ కాంబినేషన్. చాలా చాలా బాగున్నాయి. వేడిగా ఉంది కాబట్టి నేను తృప్తిగా ఇలా పిక్కొని తినలేకపోతున్నాను, అందుకే తుంచుకొని తినాల్సి వస్తుంది. మీరు అందరూ చేసుకొని చక్కగా హ్యాపీగా ఇలా మటన్ చాప్స్ తింటూ ఎంజాయ్ చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మటన్ నువ్వుల చాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న మటన్ చాప్స్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఉడికించి తురుముకున్న ఆలు, నువ్వులు, మిరియాల పొడి, గరం మసాలా, గోధుమ పిండి, నూనె, గుడ్లు. మటన్ నువ్వుల చాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి తురిమిన ఆలు వేసుకోవాలి. దానిలో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, సరిపడినంత ఉప్పు, కొద్దిగా సగం వెగ్గు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ చాప్స్ కి చుట్టూ అద్దుకోవాలి. ఇలా అద్ది ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మటన్ చాప్స్ ని నువ్వుల్లో అలా రోల్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మటన్ నువ్వుల చాప్స్ ని ఒక ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ నువ్వుల చాప్స్ రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎమ్మి టేస్టీ మటన్ చాప్స్ మా అందరి కోసం చేసినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ. సో చూసారు కదా మటన్ నువ్వుల చాప్స్ ఎలా తయారు చేయాలో. చాలా చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.